HM24తో చక్రియల్ గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అభ్యర్థి చిన్నరోలపాటి అనుసుజ రాజశేఖర్. గుండె నిండా దుఃఖమున్నా నీ కన్నుల జారలేదు అన్నా, గుంపు గట్టి ఆపుతున్నా గుండె ధైర్యంగా నడిసినవే. మాది చోటకూరు మండల్ చక్రియాల విలేజ్ గ్రామం అండి. మా కాన్స్టిట్యున్సీ వచ్చి అందోలు. గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ మాది. ఆయన అడుగుజాడలో గత 8 సంవత్సరాల అధికారంలో ఉన్నా లేకపోయినా అడుగుజాడలో నడిపిస్తున్న మా దామోదర్ నిమ్మడి ఉన్నాం కాబట్టి ఈరోజు మాకు మా చక్రియాల గ్రామ పంచాయతీలో జనరల్ మహిళ రావడంతో మా భార్య అనసూయ గారిని ఇక్కడ బలపరచడం జరిగింది. సార్ గారు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 7 సంవత్సరాల తర్వాత ప్రజెంట్గా మేము 6 గ్యారెంటీలో భాగం మా సార్ గారు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కృష్ణారెడ్డి గారు సర్పంచ్ ఉండి వారు కొన్ని తప్పిదాలు చేయడం మూలన మా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్లో పూర్తిగా విఫలమై ఉంది. ఒకటి, ఊర్లో డ్రైనేజీ వ్యవస్థ బాగలేకుండే, సీసీ రోడ్లు కూడా అంతంత మాత్రంగా ఉండే. మా ఊర్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వరకు అతిపెద్ద పురాతనమైన టెంపుల్కు దారి లేకుండే. మా గవర్నమెంట్ 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రి గారి ఆశీర్వాదంతో 20 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్డు టెంపుల్ వరకు వేయడం జరిగింది. గ్రామాభివృద్ధికి ఇంకొక 20 లక్షలు డ్రైనేజ్కి సీసీ రోడ్లకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు 11 ఇల్లు ఇవ్వడం జరిగింది. 11 కూడా పూర్తి చేసినాం. ఈ రెండు సంవత్సరాల్లో 6 గ్యారెంటీలో భాగంగా ప్రతి ఇంటికి కరెంటు బిల్లు మాఫీ అయింది. ప్రతి ఇంటికి గ్యాస్ సబ్సిడీ వస్తుంది. ఆ తర్వాత సన్న బియ్యం పథకం వచ్చింది. మేజర్గా 10 సంవత్సరాలకు కింద రేషన్ కార్డులు ఏమీ లేవు. మేము వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 70 రేషన్ కార్డుల నుంచి 90 రేషన్ కార్డులు యువకులకు ఫ్యామిలీలకు ఇవ్వడం జరిగింది. ఈ అంతా అభివృద్ధిని పుణ్యం కాంగ్రెస్ గవర్నమెంట్ పుణ్యమే కాబట్టి మా సార్ నన్ను బలపరచడం చాలా సంతోషకరం. ఆ సార్ ఆశీర్వాదంతో నన్ను గ్రామ ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు అంటే ఓటర్లు ఎంతమంది ఉంటారండి? 1560 ఓటర్స్. సో ఎంతవరకు పోలింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? 80 నుంచి 90%. ఓకే. సో ఈ గ్రామ ప్రజలకు ఆల్రెడీ ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయి కాబట్టి మీ ఓటర్లకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మా అభివృద్ధిని చూసి మాకు ఓటేయాలనుకుంటున్నాం. అంటే ఏంటి అభివృద్ధి? మీరు ఏం అభివృద్ధి చేస్తారు? ఇందిరమ్మ ఇల్లు, ఇంకా యువకులకు రేషన్ కార్డులు, గ్యాస్ సిలిండర్లు, ఆరోగ్యశ్రీ, మా మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ కాబట్టి చాలా పెద్దగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్, ఆరోగ్య సమస్యలు మీద హాస్పిటల్లో సబ్సిడీలు, మరియు ముఖ్యంగా గ్రామంలోని డ్రైనేజ్ వ్యవస్థ, కరెంటు వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ చేయాలని. సో ప్రధానమైన సమస్యలు ఇవే ఉన్నాయి కాబట్టి వీటిపైన మీరు భారీగా నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ. సో వాళ్ళు ఓటర్లకు ప్రలోభ పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో మీ ఓటర్లకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? చెప్పుడు మాటలు నమ్మకుండా అభివృద్ధిని చూసి ఓటేయాలనేది కోరుకుంటున్నాను. లేనిపోని అసత్యాలు నమ్మకుండా. వేరే రకంగా కూడా ప్రలోభ పెట్టే అవకాశాలు ఉన్నాయి కదా? వేరే రకంగా అభివృద్ధిని నమ్ముతారని జనాలు ఆశిస్తున్నాం. అభివృద్ధిని ఆశించి నిజాయితీ పరులకు ఓటేస్తారని ఆశిస్తున్నాం. మీకే ఎందుకు ఓటేయాలి? రాజనరసింహ గారి ఆశీస్సులతో 2 సంవత్సరాలుగా అధికారంలో లేనప్పటికీ కూడా, సర్పంచ్గా లేనప్పటికీ కూడా గ్రామ సేవలో నిమగ్నమై ఉన్నా కాబట్టి నాకు ఓటేయాలని ఆశిస్తున్నాను.